మొత్తం నగల్ని దొంగతనం చేశారు సార్. అంతా పోయింది, నా సొమ్మంతా పోయింది. మీరు ఆ దొంగని చూసారా? లేదు, నువ్వు అటు వెళ్ళగానే మేము ఫాలో అయ్యి వచ్చామా, ఆ గ్యాప్ లో దొంగతనం చేశాడు. ఫోన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది డాన్సింగ్ దొంగ అయి ఉంటాడు. ఫోన్ తీయను. నేను అసలు ఈ ఫోన్ తీయను. సార్ ఫోన్ ఎత్తండి. అదిగో నడుముకుంది సార్. అరే మీరు ఎందుకని ఫోన్ అటెండ్ చేయడం లేదు? నేను చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. అరే నువ్వా? సారీ శివ, నేను ఆ డాన్సింగ్ దొంగని అనుకున్నానులే. నేనేమనుకున్నాను, వాడు ఎప్పుడు చూసినా చెప్పేగా దొంగతనం చేస్తున్నాడు, అందుకే ఫోన్ తీయకూడదని అనుకున్నాను. అలా వాడికి ఇన్ఫార్మ్ చేయలేకపోతే దొంగతనం చేయలేడు కదా. అరే మీరు భయపడకండి లడ్డు సింగ్ గారు, ఈసారి మనం అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. అసలు ఈసారి వాడు దొంగతనం చేస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటి? నేను వీధిలో పడతాను. అయ్యయ్యో. శివ చెప్పా. నేను శివని కాదు, డాన్సింగ్ థీఫ్ ని మాట్లాడుతున్నాను. నేను ఇరుక్కుపోయాను. ఫోన్ పెట్టద్దు, ఫోన్ కట్ చేయకూడదు. నేను చెప్పేది విను. నీ బుర్ర బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నీకు సహాయం చేసి ఆ మెదడుని దొంగతనం చెయ్యబోతున్నాను, డాన్స్ చేస్తూనే. మెదడుని దొంగతనం చేస్తావా? దీనికి అర్థం ఏంటి కానిస్టేబుల్? మీ మెదడు అంటే సార్, నాకు తెలిసి ఖచ్చితంగా మన పోలీస్ స్టేషనే. వాడు ఎక్కడికే వస్తాడు అనుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పాకెట్లో చిల్లి గవ్వ కూడా లేదు. అవును, నీ దగ్గర డబ్బు ఏదైనా ఉందా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఇప్పుడే కదా మా వాడికి ఫీజు కట్టాను. ఈ చేత్తో జీతం తీసుకుంటాను సార్. తీసుకొని ఇంటికి వెళ్ళగానే డబ్బు ఎలా మాయమవుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు సార్. ఏం చెప్పను. మరైతే వాడు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి దేని దోచుకెళ్తాడు అనుకుంటున్నావో? బుద్ధి లేని దొంగ. సార్ ఇక్కడ ఖజానా లేకుండా పోవచ్చు, కానీ మన దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నాయి కదా. గన్, మెషిన్ గన్, బుల్లెట్స్ కూడా ఉన్నాయి సార్. కానిస్టేబుల్, నువ్వు వెంటనే వాటన్నిటిని తీసి లాకప్ లో పెట్టి, అలాగే. లాకప్ లో పెట్టి మంచి తాళం వేయి. దాన్ని ఎవరు తెరవడానికి వీల్లేదు. అవును. తీసుకో. సార్ శివాకు ఒక ఫోన్ చేయండి సార్. దొంగ ఇక్కడికే వస్తాడు. శివ లేకుండా మనం దొంగని ఎలా పట్టుకోగలం చెప్పండి. లడ్డు సింగ్ గారు, ఇంత ఆలస్యం అయిపోయింది, ఆ దొంగ రానే లేదేంటి? వాడు భయపడ్డాడు అనుకుంటాను. భయపడే కావాలి. లడ్డూ సింగ్ ఏరియాలో దొంగతనం చేయడం అంటే మామూలు విషయం కాదని వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. లడ్డు సింగ్ గారు, ముందు మీ డైలాగ్ ఆపి ఆ దొంగ ఏం చెప్పాడో అది చెప్పండి చాలు. వాడు చెప్పింది ఏంటంటే, లడ్డూ సింగ్ నీ మెదడు ఈ మధ్య కాలంలో బాగా పనిచేస్తుంది అన్నాడు. అందుకని ఈసారి నేను నీ మెదడుని దోచుకెళ్తాను అన్నాడు. కానీ లడ్డూ సింగ్ గారికి అసలు మెదడనేదే లేదు కదా. రేవా, ఇప్పుడు నవ్వటానికి టైం లేదు. అతను చెప్పిన మాటల్లో ఏదో ఒక మెసేజ్ ఉంది. అదేంటో ఒకసారి ఆలోచించు. తను లడ్డు సింగ్ గారి మెదడికి సంబంధించి దొంగిలించబోతున్నాడు. అంటే లడ్డు సింగ్ గారికి సాయం చేసేది తన మెదడే. అరే, లడ్డు సింగ్ గారికి సాయం చేసేది నువ్వే కదా శివ. అతని మెదడంటే నీ వస్తువే ఏదో దొంగతనం చేయబోతున్నాడు. హలో తాతయ్య, మీరు అలర్ట్ గా ఉండండి. ఒక దొంగ వచ్చి మన ఇంట్లో దొంగతనం చేస్తాడు. అట్లాగా, నువ్వేం కంగారు పడకు. ఆ దొంగ వచ్చాడంటే వాడు అంతు తెలుస్తాను, సరేనా? మీ మనవడు శివ ఆ ఇన్స్పెక్టర్ కి బాగానే సహాయం చేస్తున్నాడు. అందుకే నేను వాడికి తగిన శాస్తి చేస్తున్నాను. ఏయ్,
ఆ దొంగ నా సైకిల్ ని కూడా దొంగతనం చేశాడు. నేను నీ సైకిల్ తీసుకువెళ్తున్నాను. తాతగారు తలుపులు తెరవండి. నీ ఆట అయిపోయిందిరా. యు ఆర్ అండర్ అరెస్ట్. మీరు నన్ను పట్టుకోలేరు, మీరు నన్ను ఏమీ చేయలేరు. చూశారుగా, ఇలాంటి సమయంలో కూడా నేను ఎంత బాగా డాన్స్ చేస్తున్నాను. ఓహో, అది అన్నమాట సంగతి. నా గురించి అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? నేను కూడా డాన్స్ ఆడుతూనే నేను పట్టుకుంటాను చూడు. పోటీకి సిద్ధమేనా నువ్వు? ఓ, నా సైకిల్ ఇక్కడే ఉంది. తాతయ్య, ఆ దొంగ ఎక్కడున్నాడు? ఇప్పుడే పైకి వెళ్ళాడు నాయనా. ఉండవే, నేను కట్లు ఇప్పుతాను. అరే, లడ్డు సింగ్ గారు ఏం చేస్తున్నారు? హే శివ, ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ జరుగుతోంది. ఆ దొంగని నేను ఓడిస్తాను చూడు. ఆ దొంగ పారిపోయాడు, అది కూడా మిమ్మల్ని మోసం చేసి. అరే, తను మళ్ళీ నా సైకిల్ తీసుకువెళ్తున్నాడు. లడ్డు సింగ్ గారు, రండి వెళ్దాం. నా హైట్ తగ్గట్టు సైకిల్ ఉంది. ఏంటి పిల్లవాడు నా వెనకాల వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావు? వెళ్ళు, తిను, పడుకో. చిన్నపిల్లవాడు ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. తెలుసు, నాకు బాగా తెలుసు. కానీ నేనెవరో నీకే అసలు తెలియదు. నేను డాన్స్ చేస్తూ దొంగతనం మాత్రమే కాదు, ఫైట్ కూడా బాగా చేస్తాను. చూడు, నేను డాన్స్ ఎలా చేస్తున్నానో చూడు. ఇక చాలు. నేను మీకు ఎలాంటి డాన్స్ చూపిస్తానంటే అది కేవలం మీలాంటి వాళ్ళని ఓడించడానికి మాత్రమే నేర్చుకున్నాను.
ఆపండి ఆపండి మ్యూజిక్ ఆపండి మ్యూజిక్ వింటే నా కాళ్ళు ఆడకుండా ఆగవు నేను ఇక డాన్స్ చేయలేను నా వల్ల కావటం లేదు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి దయచేసి మ్యూజిక్ ఆపండి ఔ, 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 చెప్పేది మీకే ఔ, ఔ, హే, హే.